ఈయన ఇచ్చేది కూడా మళ్ళా పూర్తి రీఇంబర్స్మెంట్ కాదు. ఎంసెట్ల 10,000 ర్యాంకు లోపలికి వస్తేనే పూర్తి రీఇంబర్స్మెంట్, లేకపోతే 35,000. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి. ఈయన మేనిఫెస్టో ఏదే. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీయే కాదు, యువజన సంఘాలు, ప్రగతిశీల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా కోట్లాడాల్సిన సమయం ఇది. లేకపోతే మొత్తం ఒక తరం మొత్తం నాశనమయ్యే సమయం ఆసన్నమైంది. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుండాలి, ఈయన నాయకుడు రాహుల్ గాంధీకి సిగ్గుండాలి. ఇద్దరు కలిసి అశోక్ నగర్ లా, హైదరాబాద్ లా సిటీ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి అందరినీ రెచ్చగొట్టి యావత్ తెలంగాణ యువత కాంగ్రెస్ ఎంబడ ఉంటే కేసీఆర్ ని గద్దెదించగలిగింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాడుకొని ఇప్పుడు ఇడిసేస్తావారా పొట్టోడా? ఏమంటాడు పొట్టోడు, పెన్నంత ఉండడు, ఒక్క పెన్ స్ట్రోక్ తోటట ఫీ రీఎంబర్స్మెంట్ డ్యూస్ క్లియర్ చేస్తాం, ఇన్కమ్ స్లాబ్ పెంచుతాం, జాబ్ క్యాలెండర్లు వేస్తాం, ఒకటే పెన్ స్ట్రోక్ తోటి చేస్తా అన్నాడు. ఇక ఇందూరు గడ్డ మీద ఎందుకు మొదలైంది ఇది? చరిత్రలో 2004లో డి శ్రీనివాస్ గారు ఈ ఐడియా రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోయారు. ఇందులో భాగం ఆనాడు పి ఉపేంద్ర గారు, సీనియర్ నాయకులు కాంగ్రెస్, ఆనంద భాస్కర్ గారు, ఒక పద్మశాలి బిడ్డ ఎక్స్ఎంపీ డాక్టర్ శ్రీనాథ్ గారు, ఆర్మూర్ బిడ్డ, పద్మశాలి బిడ్డ, వీళ్ళందరూ ఒక రూపకల్పన చేసి రాజశేఖర్ రెడ్డి గారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిన అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. అప్పుడు అవన్నిటికీ ఫీజులు కట్టలేక మూతపడుతున్నాయి. కాలేజీలు నిలబడాలి, అందులోంచి పిల్లలందరూ గ్రాడ్యుయేషన్లు చేసుకోవాలి. కాలేజీలు నిలబడాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుపడాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి అని చెప్పి ఆనాడు తీసుకొచ్చిన స్కీమ్ ఇది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిన మహానుభావుడు, రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానుభావుడు. ఆయన దగ్గరికి వెళ్లి ఆయన ఆర్థికంగా సాధ్యపడదేమో శ్రీనివాస్, ఇవన్నీ నేను చూసినోని బ్యాక్గ్రౌండ్ నుంచి, నాకు ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ దినేష్ ఇందూరులో చేద్దామనగానే ఇవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. వస్తే ఆనాడు డిఏ సోమయాజులు గారి అని ఆర్థికవేత్త, ఆయన ఎకనామిక్ అడ్వైజర్ గా కూడా ఉండే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆయన తోటి స్టడీ చేయించి ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ తోటి ఇంప్లిమెంట్ చేపించిన ఘనుడు ధర్మపురి శ్రీనివాస్ గారు. ఇవన్నిటికీ